ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. ఈ విషయం స్వయంగా ఆ గూగుల్ సీఈఓ అయినటువంటి సుందర్ పిచాయ్ ప్రకటించారు. కాబట్టి ఏం చేయాలి? ఈ క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలి? నేను కృషి చేస్తేనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి గూగుల్ వచ్చిందని ప్రచారం చేయాలి. సో ఇప్పుడు ఇదే ప్రచారానికి వైసీపీ తెరదించింది. మనం కూడా ఎక్కడో చోట మనం ఉన్నామని చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అందుకని పాపం వైసీపీ పేటీఎం బ్యాచ్ రంగంలో దింపుంటాడు. వాళ్ళకేంటంటే చంద్రబాబు గారికి మంచి వస్తుందన్నా, చంద్రబాబు గారికి పేరు వస్తుందన్నా వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు. అది చెడు అనుకోండి, చంద్రబాబు గారి బాధ్యత. అది మంచి అనుకోండి, మా వల్లే వచ్చింది ఏదో అనకూడదు. కానీ అది ఎవరికో పుట్టిన పిల్లలు మా పిల్లలని చెప్పుకోవడానికి, ఎవడో పడిన కష్టానికి మేము పడిన కష్టం అని చెప్పుకోవడానికి సిగ్గులేదు. మీరు సిగ్గుపడాలి కనీసం. అరే చంద్రబాబు గారు ఇంత బాగా చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏ రోజు ఈయన ఏమంటాడు మాట్లాడితే నేను చేపల మార్కెట్ పెడతా, నేను పీతల మార్కెట్ పెడతా, లేకపోతే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తా. ఏ రోజైనా పెద్ద స్థాయిలో ఆలోచించి రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడి వచ్చే ఆలోచన ఏ రోజు ఏం చేశాడా? నేను ఏ పొద్దు అనుకోలేదు ఇక్కడ నేను చేపల మార్కెట్ పెడతానని, ఫిష్ ఆంధ్ర పెడతానని. నేను ఏ పొద్దు అనుకోలేదు మీరు చేపలు అమ్ముకుంటారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చాడంటే ఏం చెప్పాలి తెలుసా? మీరు ఫిష్ ఆంధ్ర అని చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? చేపలు అమ్ముకోమన్నాడు.